ఢిల్లీ పర్యటన ముగించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసిన తర్వాత మీడియా చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీతో కేబినెట్ విస్తరణ, పీసీసీ కార్యవర్గ ఎంపిక అంశాలు చర్చకు రాలేదన్నారు. ఇటు మోదీని వ్యక్తిగతంగా దూషించలేదని, పుట్టుకతోనే బీసీ కాదనే విషయాన్ని చెప్పినట్లు గుర్తు చేశారు. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే జనగణనలోనే కులగణన కూడా చేయాలని డిమాండ్ చేశారు. రైట్, రాహుల్ గాంధీతో మీటింగ్ ముగిసిన అనంతరం మీడియాతో చిట్చాట్లో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. సుదీర్ఘంగా గంట పాటు ఈ సమావేశం జరిగింది. సుదీర్ఘ కాలం తర్వాత రాహుల్ గాంధీతో 1-to-1 సమావేశం ఈ రోజు జరిగింది. ప్రధానంగా తెలంగాణలో కులగణన అలాగే ఎస్సీ వర్గీకరణ అంశాలపైనే ప్రధానంగా రాహుల్ గాంధీతో చర్చించాలని చెప్పి రేవంత్ రెడ్డి మీడియాతో జరిపిన చిట్చాట్ లో వెల్లడించారు. ఇటు పీసీసీ కార్యవర్గ కూర్పు కానీ, మంత్రివర్గ విస్తరణ కానీ ఏ అంశాలు చర్చకు రాలేదు. కేవలం కులగణనకు సంబంధించి ఏ అంశాలను క్రైటీరియాగా తీసుకున్నారు, అలాగే ముఖ్యంగా ఎన్ని కోట్ల మంది, ఎన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వారు ఏ కులంలో ముఖ్యంగా ఎంత శాతం ఉన్నారు, ఇప్పటి వరకు వచ్చిన విషయాలు, అలాగే ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఏ విధంగా రాజకీయం చేస్తున్నాయి, ఇంకా కులగణనలో ఎవరైతే భాగస్వాములు కాలేదో వారికి సంబంధించి 16వ తేదీ నుంచి 28వ తారీఖు వరకు మళ్లీ సర్వే నిర్వహించబోతున్నట్లుగా కూడా ఆ అంశాలను కూడా రాహుల్ గాంధీకి వెల్లడించారు. ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్రం కూడా కులగణన చేయలేదు. సో ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో దేశానికే ఒక దిక్సూచిగా తెలంగాణ ఉండబోతోంది. తెలంగాణ ఒక రోడ్ మ్యాప్ ఈ కులగణన విషయంలో చేసింది. ఎస్సీ వర్గీకరణ విషయంలో కానీ, ఈ కులగణన విషయంలో కానీ ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి సూచించినట్లుగా సమాచారం. సో ముఖ్యంగా ఈ కులగణన ద్వారా భవిష్యత్తులో ముఖ్యంగా కులాల వారీగా ముఖ్యంగా వెనకబడిన తరగతులకి ఏ విధంగా సంక్షేమ ఫలాలు అందించాలి అన్న అంశానికి సంబంధించి కులగణన సర్వే ఆధారాల ప్రకారం ఒక కమిషన్ కానీ, కమిటీలను కానీ ఏర్పాటు చేసి ఆ సిఫార్సుల ఆధారంగా చట్టరూపం కల్పించబోతున్నాం అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పారు. సో గోపి, కులగణనకు సంబంధించి చట్టం చేసి కేంద్రానికి మేము పంపిస్తాం. కేంద్రం కూడా జాతీయ స్థాయిలో జనాభా గణన చేసినప్పుడు దాంట్లో కులగణన కూడా చేయాలి అని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యంగా కేంద్రాన్ని డిమాండ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఇవి అంశాలతో పాటుగా ముఖ్యంగా రాజకీయపరమైన అంశాలకు సంబంధించి ప్రధానంగా ఇటు తాను నరేంద్ర మోడీ కులానికి సంబంధించి ఎటువంటి కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయలేదు. ఆయన మొదట ఉన్నత వర్గంలో పుట్టిన వారే, ఆ తర్వాత ఆ వర్గాన్ని ఇటు బీసీల జాబితాలో చేర్చడం జరిగింది. సో ఆ అంశాన్ని నేను ప్రస్తావించాను, ఎక్కడ కించపరిచే విధంగా మాట్లాడలేదన్నారు. అలాగే రైతు బంధుకు సంబంధించి మార్చి 31 లాగా అన్ని ముఖ్యంగా పంట భూములు ఉన్న వారందరికీ కూడా ఈ రైతు బంధు వారి ఖాతాల్లో జమ అవుతుంది. ఏవైతే లేఅవుట్లు వేశారో అలాగే రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చారో ఆ భూములకి రైతు బంధు రాదు అన్న విషయాన్ని ఆయన స్పష్టం చేస్తూ ప్రజలకు తానేం చెప్పానో అదే అంశాన్ని చేస్తున్నాను, రాహుల్ గాంధీ చెప్పిన దాన్ని తూచా తప్పకుండా నేను పాటిస్తున్నాను, రాహుల్ గాంధీకి తనకు మధ్య ఎటువంటి గ్యాప్ లేదు అన్న విషయాన్ని కూడా చెప్తూ ముఖ్యంగా రాష్ట్ర పరిస్థితులను కూడా ఈరోజు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి వివరించడం జరిగింది. గోపి, అయితే ముఖ్యంగా ఇందులో కేబినెట్ విస్తరణకు సంబంధించి ఎటువంటి చర్చ రాలేదనడం దేనికి సంకేతం? దీని గురించి ఏమైనా క్లారిటీ ఇచ్చారా? ఎస్, కేబినెట్ విస్తరణకు సంబంధించి ఆయన ఒక్కరు ఉన్నప్పుడే కాదు, పీసీసీ ఉండాలి, అలాగే ముఖ్యంగా మిగతా మంత్రులు కూడా ఉండాలి, ఉప ముఖ్యమంత్రి కూడా ఉండాలి. సో అందరితో కూర్చున్నప్పుడే నెక్స్ట్ ఈ కేబినెట్ విస్తరణకు సంబంధించి కానీ, అలాగే కేబినెట్ లో కూడా 42% ముఖ్యంగా ఇప్పుడు కులగణన చేశారు. దీని తర్వాత ఎదురయ్యే పరిణామాలకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లోనూ అలాగే కేబినెట్ లో కూడా కల్పించాలి అన్న డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో సో ఆ అంశాలను కూడా ఇటు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి వివరించడం జరిగింది. సో కేబినెట్ విస్తరణకు సంబంధించి కానీ, పీసీసీ కూర్పుకు సంబంధించి, పార్టీలో రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలపైన ప్రధానంగా రాహుల్ గాంధీ వద్ద ప్రస్తావించినప్పటికీ కేబినెట్ అలాగే పీసీసీ కూర్పుకు సంబంధించిన అంశాలేవి కూడా చర్చకు రాలేదు. మిగతా నేతలు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కానీ, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ విధంగా సీనియర్లు వీరంతా పీసీసీ వీరంతా ఉన్నప్పుడే కేబినెట్ విస్తరణకు సంబంధించిన అంశంపైన అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. తన ఒక్కడితోనే కేబినెట్ విస్తరణకు సంబంధించిన అంశాలపైన ఎటువంటి చర్చ జరగదు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో ఈ సందర్భంగా బీఆర్ఎస్ బీజేపీలో ముఖ్యంగా కులగణన చేశామన్న ముఖ్యంగా జనాభా గణనలో ముఖ్యంగా
గతంలో సమగ్రంగా బీఆర్ఎస్ సర్వే చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ చేసిన సర్వే అనేది సెల్ఫ్ డిక్లేర్డ్ గా ప్రజలే ముందుకు వచ్చి తమ వివరాల్ని నమోదు చేసుకున్నారు. తమ చేసిన సర్వేలో ఎటువంటి తప్పిదాలు లేవు అన్న విషయాన్ని ఇటు అధిష్టానానికి కూడా రేవంత్ రెడ్డి వివరించడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టులో వచ్చే వారం కీలక కేసుల విచారణలు ఉండబోతున్నాయి. పార్టీ ఫిరాయింపుల నేతలకు సంబంధించిన కేసు కానీ, కృష్ణా జలాల కేసు కానీ, సో వీటికి సంబంధించి కూడా లీగల్ సెల్ తో రేవంత్ రెడ్డి ఢిల్లీలో సమావేశమయ్యారు. సో కోర్టు ఉత్తర్వులు, ముఖ్యంగా కోర్టు ఉత్తర్వుల ప్రకారం తాము నడుచుకుంటామన్న విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. సో ముఖ్యంగా రాజకీయ పరంగా ముఖ్యంగా మిగతా ఎటువంటి సమావేశాలు అనేవి జరగలేదు. ఎటువంటి కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్స్ కూడా రేవంత్ రెడ్డి కోరలేదు. కేవలం రాహుల్ గాంధీతో ప్రత్యేక సమావేశానికి, అలాగే కొలగన్న, ఇటు ఎస్సీ వర్గీకరణ, ఈ అంశాలకు సంబంధించి భవిష్యత్తులో ముఖ్యంగా రాష్ట్రం దేశానికి ఒక రోల్ మోడల్ గా దిక్సూచిగా ఉండే దిశలో ఈ ముఖ్యంగా అధిష్టానం కాంగ్రెస్ యొక్క లైన్ ని ముందుకు తీసుకెళ్తూ నేను పనిచేస్తున్నానని చెప్పి రాహుల్ గాంధీకి చెప్తూనే జాతీయ స్థాయిలో కూడా ఈ అంశాన్ని కొలగన్న అని అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీ అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రస్తావించడం జరిగింది. సో ఇప్పుడు తెలంగాణలో దాన్ని పూర్తి చేశాం కాబట్టి జాతీయ స్థాయి ఎజెండాగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి సూచించినట్లుగా సమాచారం. సో ఓవరాల్ గా అయితే తెలంగాణ కేబినెట్ విస్తరణ అనేది ఇప్పట్లో లేదు. ఈ కులగన్న ఈ వ్యవహారాలు ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు ఇవన్నీ అయిన తర్వాత ఉండే అవకాశం ఉంది. ఆలోపు పీసీసీ నూతన కార్యవర్గ కూర్పుకు సంబంధించి అధిష్టానం నుంచి ఏమైనా ముఖ్యంగా అనౌన్స్మెంట్ వస్తుందా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఓకే గోపి.